మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని సిట్టమ్మ మీ ముందుగాలకు వచ్చేసింది. చలో ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. కవితక్కని పిలిచింది ఈడి, ఈసారి పక్కా అంట వేడి. వెరైటీ పెండ్లి కారటు చూసి పర్షాన్ అవుతున్నారు చుట్టుపట్టు. సర్కారు నిర్ణయాలు షురూ అవుతున్నాయంట మరో 2 పథకాలు. మోడీ సారు చేసిండు సాహసం, ముర్షిందంట భారతం. షర్మిలక్క డాన్స్, కొడుకి పెండ్లి చేసిందట పీక్స్. కవితక్కని లిక్కర్ కేసు అస్సలు వదులుతలేదు. ఢిల్లీ నుండి అక్కకి మళ్ళా పిలుపు వచ్చిందంట. కానీ అక్క అయితే నేను రానంటే రాను అంటుంది. నేను ఎలక్షన్లలో తిరగాలి, నాకు ఫుల్ పనులున్నాయి అంటుందట. కవితక్కని ఢిల్లీ లిక్కర్ కేసు అస్సలు ఇడుస్తలేదు. విచారణ కోసం సిబిఐ సార్లు మళ్ళా ఢిల్లీకి రావాలంటే అక్క నేను రానంటే రానన్నదట. గట్లనే సిబిఐ సార్లకు సుత లేఖ రాసి పంపించిందట. వచ్చే ఎలక్షన్స్ వల్ల చాలా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి, నేను మస్తు బిజీ అని చెప్పిందట. నా నుండి మీకు ఏమైనా సమాధానాలు కావాలంటే డైరెక్ట్ గా రాలేను గానీ వర్చువల్ పద్ధతిలో మీకు సమాధానాలు ఇస్తాను అన్నదంట. గిదోల్లా అసలు ముచ్చట. అక్క మరి ఢిల్లీకి ఎప్పుడు పోతుందో, ఇంకా సిబిఐ సార్ల ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు చెప్తుందో చూడాలి. మరి బడికి పోయే పిల్లగాళ్ళు ఇయ్యాల నేను బడికి పోను అంటే మనమైతే ఏం చేస్తాం? ఒక చాక్లెటో లేకపోతే ఒక బిస్కెటో కొనిస్తాం. అయినా పోను అని మారం చేస్తే గట్టిగా 2 దెబ్బలు వేసైనా సరే బల్లెకి పంపిస్తాం. అంతేకాని పోరడు అడిగిందని పెళ్ళైతే చెయ్యం కదా. కానీ ఇక్కడ చేసిండ్రు. నా మాట అబద్ధమైతే మీరే చూడుండ్రి. నిజమేనోళ్ళు, గీ ముచ్చట మన కాడ కాదోళ్ళు, పాకిస్తాన్ లో జరిగింది. పోరాడు పెళ్లి చేస్తే నేను బల్లెకి పోతా అంటే నిజంగానే పెళ్లి చేసిర్రట. బల్లె గమ్మతి కొడుతున్నది కదా. అసలు ముచ్చట ఏందంటే ఇగో గీ పిల్లగాడు బడికి పోయి చదువుకోరా అంటే అసలు పోతలేడట. ఏం చేసినా ఎన్ని కొనిచ్చినా సుత ఫోన్ అంటే మారం చేస్తున్నట. అడగంగా లాస్ట్ గా మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ చిన్న పిల్ల అన్నట్టు నాకు పెళ్లి కావాలి అని ముద్దుగా అన్నాడట. అంతే అందరు షాక్ అయ్యారట. ఇక చేసేదేం లేక పెళ్లి పెద్దనానికి సుత ఒప్పుకున్నారట. చేసేది ఎట్లయినా చేస్తున్నాం కదా అని పూల పనులు కూడా గ్రాండ్ గా చేద్దామని చుట్టాలందరినీ పిలిచి మంచి పెద్ద హోటల్ చూసి గట్టిగానే చేసిర్రట. కానీ అందరేమో పోరాడు బడికి పోనంటే చాక్లెట్ చిన్న బిస్కెట్ కొనియాలే గాని ఇట్లా ఎట్లా చేస్తారే అని మస్తుగా అంటున్నారట. బాల్య వివాహాలు చేయడం నేరం అని తెలిసి సుతా రోజు రోజుకి బాల్య వివాహాలు ఎట్లా చేయబుద్ధి అవుతున్నదో ఏమో మరి పో. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోర్దార్గా నడుస్తున్నది. ఎక్కడికి పోయినా సుత జనాల నుండి మస్తు రెస్పాన్స్ వస్తున్నది. జనాలు ఈసారి సుత మళ్ళీ ఎట్లయినా మోడీ సారే ప్రధానమంత్రి అవుతాడు అని అంటున్నారు. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతుందో ఓ పాలి చూసొద్దాం పాలి. గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సారు, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సారు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన సుత ఏం తక్కువ 17 సీట్లలో గెలుస్తుందని అంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లు ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టు. మొదటిసారి గెలిచినప్పుడు 273 సీట్లు ఇస్తే మోడీ గారు సాల్తలు ఇంకా గట్టిగా పాలించు, కర్రు కాల్చి వాత పెట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు, ఆర్టికల్ 370 రద్దు చేయి, రామ మందిరం కట్టు అని చెప్పి రెండోసారి నరేంద్ర మోడీ గారికి 303 సీట్లు ఇచ్చి దేశంలో నరేంద్రుడిని రెండోసారి ప్రధానమంత్రి చేసి తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందట. ప్రజలు తప్పుడు వార్తలు తప్పుడు ప్రకటనలు నమ్మొద్దు. దేశంలో ఎవరు సర్వే చేసినా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ప్రజలు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మరోసారి 400 సీట్లు గెలిచేది బీజేపీ పార్టీ అనే అన్నారు. హిందువుల అయోధ్య కళ నెరవేర్చిన మహనీయుడు మన మోడీ సార్ అన్నారు. సార్లు ఏమన్నారో ఒకసారి వాళ్ళ మాటలని వినండి. మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డబ్బులు ఇస్తారు. మీ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మోడీ గారు సర్పంచ్ అకౌంట్లో డబ్బులు ఇస్తే ఆ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇస్తారు. మీ గ్రామంలో వైకుంఠధామం
నరేంద్ర మోడీ గారు వేస్తూనే వస్తున్నారు. రైతుల వేదిక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బుల ద్వారా అయింది. మీ గ్రామంలో స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీ గ్రామంలో స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. మీ ఇంట్లో మీ యొక్క టాయిలెట్ లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల పొదుపు సంఘాలకు అప్పులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీ ఊళ్ళలో ఉన్నటువంటి రైతులకు ఎరువులు 1 ఎకరానికి 20,000 చొప్పున సబ్సిడీ ఇస్తారని నరేంద్ర మోడీ సంవత్సరానికి. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట అందరూ జర మంచిగా వినుండ్రి. పొద్దంతా కొలువులల్లా ఉండే ఉద్యోగులు కాంచి కాలేజ్ చదువుల పిల్లగాళ్ళ దాకా అందరూ సాయంత్రం కాగానే పానీపూరీలు చాట్లు కచోరీలు తింటారు. ఇట్లా తినుకుంటే దోస్తులతోని ముచ్చట పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు. అందరూ తోడ ప్యాజ్ దాలో అంటారు. మీరు గనక గట్లా అన్న ప్యాజ్ దాలో అంటే భయ్యా తూ జల్దీ దావకాన జావో అంటారు. తర్వాత సమజ్ కాలేదా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. మరి ఆలస్యం దేనికి చూడుండ్రి. తినేటోళ్ళకి ఏమైతే మాకైతే పైసలు వచ్చినవా రాలేదా అన్నట్టే ఉంది సిటీలో ఉన్న చిరుతిండ్ల వ్యాపారం చేసేటోళ్ళం ముచ్చట. అవునోళ్ళు కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. అందుకే తినే ముందు ఆలోచన చేయండి. ఎందుకంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పురి. మరి అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో గోల్నాక దగ్గర ఉన్న ఆగ్రా స్వీట్ హౌస్ లా ఈ అక్క వాళ్ళు కచోరీలు పానీపూరీలు తిని ఇంటికి పార్సల్ పట్టుకుని పోయిండ్లంట. ఇంటికి పోయినాక చూడకుండా తింటే పొద్దంతా వాంతులు పయకాన కూడా సరిపోయిందంట. ఒకటే కడుపులు నొప్పి వాంతులు విరేచనాలంట. అసలు ముచ్చట ఏమైందని చూస్తే షాప్ లో తెచ్చుకున్న పానీపూరి కచోరీ సాస్లలో బొద్దింకలు ఉన్నాయంట. పిల్లలకు అవన్నీ సమస్యలు తీసుకొస్తే మేము దబా పిల్లలకు పెట్టేసి తిన్నాము. తిన్నాగానే ఒక అర్ధ గంటకు మాకు ఒకటే పైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్? మరి ఇది పుగట్టుకైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చిర్రు కదా. మరి చెప్పు పైసంకు దేనా బాబీ దేకలేనా తోడు ఆకే దేకలేనా? పోయిగా షాప్ ఓనర్ని అడిగితే నోరు మొత్తలేడంట. అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ షాప్లకు డైలీ కస్టమర్లేనంట. పోయినప్పుడల్లా దగ్గర 500 నుంచి 600 బిల్లు కూడా చేస్తారంట. రోజు వచ్చే కస్టమర్లను సుతా చూడకుండా ఎట్లా చేసిర్రో చూడుర్రి. వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక 500-600 బిల్లు చేసి పోతాం. అట్లాంటిది మాకు ఈ పరిస్థితి వస్తే రేపట్లో మా పిల్లలకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మాకేం సంబంధం లేదు మాకు అని చేతులు ఎత్తేస్తున్నారు. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారంటే మా పిల్లలకేమన్నా అయితే మేమేం చేయాలి? మరి హాస్పిటల్లకి దానికి దీనికి తీసుకుపోతున్నాం. మరి మాకేం కావాలి? ఇంకో 10 కచోరీలు తీసుకొని పోయి మేము అందరం తిన్నాం. మేము పెద్దోళ్ళం కాబట్టి మేము చూడలేదు, చిన్నపిల్లలు కాబట్టి చూసిర్రు. మోషన్స్, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఎవరు చూస్తారు? వాళ్ళకేమన్నా ఉందా లోపల? అందుకే మీరు సుతా కడుపు ఖాళీగా ఉందని జేబులో పైసలు ఉన్నాయని దోస్తు దావత్ అన్నాడని ఏది పడితే అది తినకుండా తినే ముందు జరంత ఆలోచన చేయుండ్రి. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పథకాలు తొందరగా జనాలకి పోవాలని సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులను ఆదేశించిందంట. మరో 2 పథకాలు సుత షురు అవుతున్నాయంట. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు కరెంటు వాడినోళ్ళకిగా ఇప్పటి సంది కరెంటు బిల్లులు రావంట. అయితే ఇది సంబరపడే ముచ్చట అయినప్పటికీ జనాలల్లా వీటి మీద మస్తు డౌట్లు ఉన్నాయి. మీ డౌట్లన్నీ పోవాలంటే ఓ పాలికి వీడియో చూడుండ్రి. 500కే గ్యాస్ సిలిండర్ పథకంకి మంగళాన్ని షురు అవుతుంది. అయితే ఈ పథకం ఎట్లా ఇస్తారు ఎంత ఇస్తారని ఏం తెలియక జనాలు ఆగమవుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే 500 నోటు ఇయ్యంగానే గ్యాస్ సిలిండర్ ఇయ్యరు. అంటే మొత్తం 950 రూపాయలు కట్టాల్సిందేనట. కట్టిన మొత్తంలో 500 కట్ చేసుకుని తతిమ 150 రూపాయలు మన బ్యాంక్ ఖాతాలలో వేస్తుందట సర్కారు. ఇక అప్పుడు అసలుకి తీసుకున్న 500కే గ్యాస్ అందినట్టు. అది లేక గ్యాస్ కలెక్షన్ కి సుత బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటది కాబట్టి తతిమ పైసలు బ్యాంక్ ఖాతాలో పడతాయన్నమాట. అది సుత తెల్ల కంట్రోల్ కారట్ ఉన్న వాళ్ళకేనంట. మొన్నటి వరుస కుర్లలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకేనంట. ఈ లెక్కన మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను కలిపి దగ్గర 4 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటదని లెక్క తేలిందంట. అట్లాని మాకు నెల కోటి కావాలి 3 నెలల కోటి కావాలంటే ఇయ్యరంటున్నోళ్ళు 3 ఏళ్ల సంది మీరు ఎన్ని వాడిరని లెక్క తీసి దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఎన్ని పడతాయని లెక్క చూసి మరీ ఇస్తారంట. అట్లనే ఈ నెల 20 తారీఖు నుండే కరెంటు బిల్లులకు సుత 0 బిల్లులు కొట్టుడు షురూ చేస్తున్నారట. అంటే ఇక ఇప్పటి సంది 200 యూనిట్ల లోపు కరెంటు వాడిన వాళ్ళకు కరెంటు బిల్లులు రావన్నట్ల. మనం మన చుట్టాల
పెళ్లి దావత్ అయితేనో మన దోస్తుగాల పెళ్లి దావత్ అయితేనే ధూమ్ధాం చేస్తాం. అటువంటిది మన పిల్లల పెళ్లి దావత్ అయితే ఇంకా దానికి తగుడు అన్న ముచ్చటే ఉండదు కదా. గట్లనే జరిగింది గీ పెళ్లి సుత. ఇంతకీ పెళ్లి దావత్ ఎవరిది అనుకుంటున్నారా? షర్మిలక్క కొడుకు రాజారెడ్డిది. కొడుకు పెళ్లి దావత్లా అక్క చేసిన హడావిడి ఓ పాలి మీరు సూత చూడాల్సిందే. చేలో పాండ్రి మరి. సినిమా సెట్టింగ్ లో మించిన పెళ్లి పందిరి, బ్యాండ్ బాజాలు, పటాకుల మూతలు, చుట్టాలు. పెళ్లి అంటే గిది కదా అనిపిస్తుందిలే. ఇది షర్మిలక్క కొడుకు రాజారెడ్డి ప్రియాల పెళ్లి. కొడుకు పెళ్లి అక్క జోరుదారుగా చేసింది. పెళ్లి సుత క్రిస్టియన్ పద్ధతిలో మళ్ళీ అట్ట ఇంకా హిందూ పద్ధతిలో చేసింది. అంతేకాదు వాళ్ళు కొడుకు పెళ్లిలో అక్క డ్యాన్సులు సుత చేసింది. ఇక చూడరు అక్క డ్యాన్సులు. పెళ్లికి చాలా మంది గెస్టులే పోయిర్రు. అమ్మమ్మ విజయమ్మ కూడా మనవని పెళ్లిలో ధూమ్ధాం సందడి చేసింది. కానీ ఎలక్షన్లలో మస్తు బిజీగా ఉన్నట్టున్నాడు జగన్ రెడ్డి సారు. జగన్ అన్నని చూద్దామంటే మాత్రం ఏడ కనబడలే. ఈసారి ఎలక్షన్లలో ఎట్లయినా సుత అన్న ఫుల్ పట్టుదలతో ఉన్నాడంట. ఇప్పటి నుండి లగ్గాలు. ఈ ఏడు ఫుల్లు లగ్గాలున్నాయట. ఆల్రెడీ పెళ్లిళ్ళు సుత షురు అయినాయి. ఒకప్పుడు లగ్గం చేసుకుంటే గిప్పటి లెక్క పెళ్లిలకు ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ పాటలు ఇవేం లేవు. కానీ టెక్నాలజీ పెరిగే సంది ఇప్పుడు ఏ పెళ్లికైనా పుట్టినరోజులకైనా దేనికైనా సరే ఫస్ట్ పెళ్లి చేసుకునేటోళ్ళు వాళ్ళతో పాటు జనాలకి చుట్టాలకి సుత ఎప్పటికీ గుర్తుండేటట్టు చేయాలని అనుకుంటున్నారు. గట్లనే ఒక అన్న పెళ్లి కారటు భలే కొత్తగా కొట్టించిండు. నాకైతే మస్తు నచ్చింది. ఓ పాలి మీరు సుత చూపిద్దామని తెచ్చిన చూడుండ్రి. దినం పెరుగుతున్న టెక్నాలజీని కొత్తగా పెళ్లి చేసుకునేటోళ్ళు మస్తుగా వాడుకుంటుండ్రోళ్ళు. ఇప్పటి కాలంలో ఎవరు చూసినా గట్లనే ఆలోచన చేస్తుర్రు. కొత్తగా వస్తున్న టెక్నాలజీని వాడుకుంటే జనాలల్లో చుట్టాలలో వాళ్ళ పెళ్లిళ్ళు ఎప్పటికీ గుర్తుండేలా చేయాలని అనుకుంటున్నారట. ఇక అచ్చు గట్లనే చేసిండు గీ అన్న పేరు శివకుమారు. అన్న పట్నంలో వనస్థలిపురంలో ఉంటాడంట. అన్నకి ఈ మధ్య పెళ్లి ఫిక్స్ అయింది. అయితే అందరి లెక్క పెళ్లి చేసుకుంటే కిక్కేముంటది అనుకున్నాడో ఏందో. ఇగో గిట్ల తెలంగాణ యాసలో పెళ్లి కారెట్ కొట్టించినట. ఇక చూడు పాలు పెళ్లి కారెట్ చదువుదాం. మీతోనే తిరిగినా, తిన్నా, తాగినా, చదివినా, సినిమాలు చూసినా అబ్బో చాలు. ఇక చెప్పాలంటే చాలున్నాయి. అవన్నీ ఎందుకు గాని కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంట. గట్లనే నాకు కూడా కళ్యాణం వచ్చింది. నేను రమేశ్రీ అనే పిల్లని పెళ్లి చేసుకుంటున్నా. మీ ఇంట్లో అందరు నా లగ్గానికి రావాలి, పుస్తకట్టు చూడాలి, అక్షింత లేచి అంగడి చెయ్యాలి. సమజైందా? ఉంటామలా అని పెళ్లి కారెట్లో కొట్టించిండు. సోషల్ మీడియాలోకి ఈ పెళ్లి కారెట్ ఫుల్ వైరల్ అవుతుంది. భలే గమ్మత్తుకుంది కదా. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యడానికి ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి మస్తు అవుతున్నాయి. చూసిరా పెళ్లి కారెట్ అయితే మస్తుంది కాదు. మన ప్రధానమంత్రి మోడీ సారు ఏం చేసినా ట్రెండింగే. ఏం చేసినా సుత దేశం గురించే ఆలోచిస్తాడు. మొన్నటికి మొన్న లక్షద్వీప్కి పోయి స్కూబా డ్రైవింగ్ చేసిండు. బయట దేశాల కంటే ఎక్కువ మన దేశంలో ఉన్న సంపదనే పెంచుకోవాలని అన్నాడు. అయోధ్యలో రాములోడి గుడి కట్టి ప్రపంచ దేశాల చూపు మన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు సూత సారు పెద్ద సాహసం చేసిండు. గదేందో మీరే చూడుండ్రి. గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ సార్ అరేబియా సముద్రంలో ఎవరు చేయని డేరింగ్ స్టంట్ చేసిండు. ఇగో గిట్ల సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయిన చోట సముద్రం అట్టడుగున శ్రీకృష్ణుడి ద్వారకా నగరాన్ని చూడడానికి ఇగో గిట్ల ఇండియన్ నావీ అధికారులతో కలిసి సముద్రం అడుగులకు పోయిండు.
అడుగున నెమలి పింఛలు పెట్టి శ్రీకృష్ణుని ప్రార్థించిండు. సముద్రం నుండి బయటకు వచ్చినాక మోడీసారికి ఇట్లా చెప్తున్నాడు, సముద్రంలో మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించడం గొప్ప అనుభూతి ఇచ్చింది. నేను ఆధ్యాత్మిక పురాతన యుగానికి కనెక్ట్ అయ్యానని చెప్పిండు. భగవాన్ శ్రీకృష్ణుడు మన అందరినీ అనుగ్రహించాలంటున్నాడు. ఇది చూసిన ప్రజలు మాత్రం మోడీసారి ఏం చేసినా సుత ట్రెండింగ్ ఎప్పో అని అంటున్నారు. మనం సాధారణంగా రాజకీయ నాయకులను చూస్తే ఏవల నియోజకవర్గంలో వాళ్ళు చేసిన అభివృద్ధి పనులని జనాలకి చెప్పటమో లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో జనాలకి చెప్పటమో చేస్తారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గంలో కనీసం తిరగడానికి సుతా ఇష్టపడరు. కానీ జగన్ సారు అవతల పార్టీ వాళ్ళ సొంత నియోజకవర్గంలోకి పోయి సుతా చంద్రం సార్కి దిమ్మ తిరిగిపోయే స్పీచ్ ఇచ్చిండు. ఏమన్నాడో ఓసారి చూసొద్దాం. చెలో పాన్రి. ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను. 1400 కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గంలోనే ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాము. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. గివుళ్ళా ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో ఈ సిట్టమ్మ మీ ముందుగాలకు వస్తుంది. చూస్తూనే ఉండండి 6 టీవీ.